టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ పెట్టారు, జాతీయ స్థాయిలో వెళ్తామన్నారు. మీరు జాతీయ స్థాయిలో ఫైట్ చేయాలంటే బీఆర్ఎస్లో ఉండి కూడా ఫైట్ చేయొచ్చు. ఇంకా జాతీయ స్థాయి ఎక్కడుందండి బీఆర్ఎస్కు? ఆ జాతీయ స్థాయి హోదా రాలేదు బీఆర్ఎస్కు. రాష్ట్రంలోనే కుప్పకూలిపోయింది. ఇంకా జాతీయ స్థాయిలో ప్రయాణం చేయడం కానీ బీజేపీని అడ్డుకోవడం కానీ అది సాధ్యమయ్యే పని కాదు. బీఆర్ఎస్ పార్టీ మొదటి నుంచి కూడా పార్టీ నిర్మాణం పైన దృష్టి పెట్టలేదు. పార్టీ నాయకుల యొక్క కార్యకర్తల యొక్క అభిప్రాయం వినడానికి కూడా ఇష్టపడలేదు. దాని ఫలితాన్ని ఇప్పుడు అనుభవిస్తున్నారు. నేను ఎన్నోసార్లు చెప్పాను, రాజకీయ పార్టీకి నిర్మాణం అనేది ఒక పునాది. ఆ పునాది లేకుండా గాలిలో మెడలు కడుతున్నాం, ఎప్పుడు కూలిపోతుందో పేకమడల్లాగా అని చెప్పాను నేను. అదే జరిగింది మొన్న ఎన్నికలలో. ఇప్పటికైనా దాన్ని తెలుసుకొని ఆ దిశగా ప్రయత్నం చేస్తారేమో అని ఆశించాను. అది బీఆర్ఎస్లో జరగడం లేదు. చేయాలనే ఆలోచన తపన ఉన్నట్టు కూడా కనిపించడం లేదు. కాబట్టి ఇంకా అక్కడ ఉండి మనము ఇబ్బంది పడే కంటే ఇక్కడ బీజేపీని ఎదుర్కొనే ఒక శక్తి ఉన్నది కాబట్టి ఆ శక్తిని కొంచెం మనం కూడా పటిష్టం చేద్దామనే ఆలోచనతో వచ్చాను. బీఆర్ఎస్లో ఎంపీగా చేశారు, ఎమ్మెల్సీగా చేశారు, డిప్యూటీ సీఎంగా చేశారు, ఎమ్మెల్సీగా చేశారు. అయినా పదవులన్నీ అనుభవించి కడియం శ్రీహరి వెళ్ళారని బీఆర్ఎస్ నేతలు అంటున్నారు. నాకు కేసీఆర్ గారు చాలా అవకాశాలు ఇచ్చారు. కేసీఆర్ గారు అంటే నాకు గౌరవం ఉన్నది. బీఆర్ఎస్ పార్టీ అన్నా కూడా నాకు వ్యతిరేక భావం లేదు. కానీ ఉన్న పరిస్థితులలో బీజేపీని ఎదుర్కొనే ధైర్యం కానీ సాహసం కానీ సత్తా కానీ బీఆర్ఎస్కి లేదు. కేవలం మీరు బీజేపీని ఎదుర్కోవడానికే మీరు కాంగ్రెస్లోకి వెళ్ళారా? అవును, అవును. అంటే నా శక్తి సరిపోకపోవచ్చు. నేనేదో బీజేపీని ఈ వరంగల్లో ఉండి దేశ స్థాయిలో ఉన్న భారతీయ జనతా పార్టీని ఎదుర్కొంటాని గప్పాలు కానీ గొప్పలు కానీ నేను చెప్పడం లేదు. కాంగ్రెస్ పార్టీతో కలిసి ప్రయాణం చేస్తే కొంత ఫలితాన్ని సాధిస్తామనే ఒక నమ్మకంతోనే ముందుకు వెళ్తున్నాను. ఇన్ని రోజులు మీ వెనకాల తిరిగిన, అంటే మీతో కలిసిమెలిసి అన్నతమ్ములు లెక్కున్న లీడర్సే మిమ్మల్ని ఈరోజు తిడుతుంటే మీకేమనిపిస్తుంది? బాధ అనిపిస్తుంది. మనుషులమే కదా, అన్ని విషయాలు తెలిసి మాట్లాడుతున్నారు. సభ్యత సంస్కారం లేకుండా మాట్లాడుతున్నారు. ఇంకా వాళ్ళ మాటలు వాళ్ళ అహంకారమే వాళ్ళ ఓటమికి కారణమని తెలిసి కూడా అహంకారాన్ని వదులుకోవడానికి ఇష్టపడడం లేదు. ప్రజలు గమనిస్తున్నారు అదంతా కూడా. ఎమ్మెల్యే పదవి, మంత్రి పదవి ఇప్పించింది కూడా నేనని చెప్పేసి నేను దయాకర్ రావు అన్నారు. ఆయనకంత స్థాయి లేదు, అంత సీన్ లేదు ఆయనకు. మాటలు ఏదైనా చెప్పొచ్చు. ఆయనకంత సీన్ ఉండి అంత స్థాయి ఉంటే మనుమరాలి వయస్సున్న అమ్మాయి చేతిలో దారుణంగా ఓడిపోయాడు. సిగ్గుపడాలి. ఇంకా పాలకుర్తిలో ఇంకంతకంటే మాట్లాడడం మంచి కూడా కాదు. ఆయన ఇష్టం వచ్చినట్టు మాట్లాడండి, నేను మాట్లాడనట్లు. కానీ ఇప్పటికైనా ఆయన బుద్ధి తెచ్చుకోవాలి, బల్పు తగ్గించుకోవాలి, అహంకారం తగ్గించుకోవాలి. ఎందుకు ఓడిపోయినాం అనేది ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఇప్పటికీ దాదాపు తాటికున్న రాజయ్య కానీ, పసునూరు దయాకర్ కానీ, ఆరూరు రమేష్ కానీ వీళ్ళందరి పొలిటికల్ కెరియర్ని ఆగం చేసింది కడియం శ్రీహరి అని చెప్పేసి కూడా అంటున్నారు. తప్పు. 100% తప్పు. అవకాశాలు అందరికీ వస్తాయి. అవకాశాలు వచ్చినప్పుడు సద్వినియోగం చేసుకున్నాడు సర్వైవ్ అవుతాడు. సద్వినియోగం చేసుకోకుండా దుర్వినియోగం చేసుకుంటే ఆగమవుతారు. నేను ఎవ్వరి అవకాశాలను దెబ్బతీయలేదు. అవకాశాల వెంట నేను పరిగెత్తలేదు. అవకాశాలు నా వెంట వచ్చాయి, దాన్ని నేను వాడుకున్నాను. కడియం శ్రీహరి గారికి దాదాపు 10 సంవత్సరాలు మళ్ళీ పొలిటికల్గా నిలదొక్కుకోవడానికే కాంగ్రెస్లోకి వెళ్ళారంటే అవన్నీ గిట్టిన వాళ్ళు చాలా మాట్లాడుతుంటారు. నా ఇంట్రెస్ట్ అంతా ఉమ్మడి వరంగల్ జిల్లా, నా ఇంట్రెస్ట్ అంతా స్టేషన్ గన్పూర్ నియోజకవర్గం. నేను నా జిల్లాను బాగు చేసుకోవాలి, అదేవిధంగా నన్ను ఎన్నుకున్న ప్రజల కొరకు నా గన్పూర్ని కూడా అభివృద్ధి చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు కావ్య గారికి టికెట్ వచ్చింది, ఎలా ఫైట్ చేయబోతున్నారు? కావ్య గారి కోసం ఎలా ఫైట్ చేయబోతున్నారు? ఇవాళ సాయంకాలం 4 గంటలకు మీటింగ్ ఉంది, అక్కడ అన్ని విషయాలు డిస్కస్ చేస్తాం.